తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం గ్రీన్ డే సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, చెట్లతో మానవ మనుగడకు ఎంతో ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి హరిత జగిత్యాలను నిర్మించుకునేందుకు కృషి చేయాలని అన్నారు. వనలు వాపసు రావాలే, ఇక కోతులు అడవికి చేరాలే. ఉద్యమ దీక్షలు బూనాలే, ఊరూరా మొక్కలు నాటాలే. హరితహారం సాధించుటకై ఆకుపచ్చ తెలంగాణకై, హరితహారం ఆకుపచ్చ హరితహారం సాధించుటకై ఆకుపచ్చ తెలంగాణకై అందరూ సిద్ధం కావాలే. వనలు వాపసు రావాలే, ఇక కోతులు అడవికి చేరాలే. గొంతు ఎండి ఊరు చెరువు గోసబడుతుందో రామ, చుక్క సినుకు నోచుకోక దుఃఖపడుతుందో రామ. చెట్లు లేని ఊరు బతుకు చెదిరిపోయిందో, మొక్కలేని ఇల్లు తుదకు మోడు వారిందో. వనలు వాపసు రావాలే, ఇక కోతులు అడవికి చేరాలే. అడవి కంచెలు ఆకులు వారి ఆధ్వర్యంలో స్థానిక మిషన్ కాంపౌండ్లో మొక్కలు నాటడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన చైర్పర్సన్ విజయలక్ష్మి గారికి, అలాగే మా వార్డు కౌన్సిలర్ వాణి గారికి మా కృతజ్ఞతలు. ఇలాగే ప్రతి ఒక్క మొక్కలు నాటక ప్రతి ఒక్కరు ఉందని నేను కోరుతున్నాను. Like our school, I am very happy to start this program Haritaharam. We have many benefits from the Haritaharam. If there is no plants, we cannot get a water. We can face many problems. If there is no water, we cannot do cultivation. If there is no water. విడత భాగంగా మా ఒకటో వార్డులో చెట్లు నాటే కార్యక్రమం ప్రారంభం చేశాను. దానికి ముఖ్య అతిథిగా వచ్చిన చైర్పర్సన్ గారికి కృతజ్ఞతలు. అట్లనే స్లేట్ హై స్కూల్ పిల్లలు మేము అందరం కలిసి హరితహారం ప్రోగ్రాం విజయవంతం చేయాలని అనుకుంటున్నాం. విషయం పిల్లలతో పాటు హెల్పింగ్ హ్యాండ్స్ వారు కూడా, అంటే వాళ్ళు ఓన్లీ బ్లడ్ డొనేషనే కాకుండా ఈ హరితహారంలో కూడా పార్టిసిపేట్ అయినందుకు, అలాగే పిల్లలందరికీ అవగాహన తీసుకొచ్చినందుకు వారిని ముందుగా అభినందిస్తూ, బ్లడ్ అనేది కృత్రిమంగా తయారు చేయరాదు. దాన్ని ప్రతి మన జగిత్యాల పట్టణంలో బ్లడ్ బ్యాంక్ అనేది తెలంగాణలోనే ఫస్ట్ ఉంది. దానికి ముఖ్య కారణం ఈ డొనేటర్స్ ముఖ్య పాత్ర. ఎందుకంటే వాళ్ళు ఇయ్యంది అది ఎక్కడి నుంచి రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రోత్సహించి బ్లడ్ ఇవ్వడానికి ముందుకు తీసుకొచ్చిన హెల్పింగ్ హ్యాండ్స్ వారిని, అలాగే జగిత్యాలలో ఉన్న బ్లడ్ బ్యాంకుకి
ఇస్తున్న డొనేటర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ బ్లడ్ బ్యాంక్ అనేది మన జగిత్యాలలో మొదట రావడానికి ఈ పిల్లలు యువత ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఎందుకంటే మన జగిత్యాలలో ఉన్న బ్లడ్ బ్యాంకుకి సంబంధించి చుట్టుపక్కల ఉన్న ఊర్లలో నుంచి వస్తున్న యాక్సిడెంట్స్ కేసు కానివ్వండి, ఎమర్జెన్సీ కేసు కానివ్వండి, ఏదైనా ఆపరేషన్స్ వారికి కానీ ఎమర్జెన్సీ కావాలి అంటే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. కాబట్టి వీరందరూ డొనేట్ చేయడం వల్లనే బ్లడ్ బ్యాంక్లో ఉంటుంది. దానితో పాటు ఈరోజు ఈ డొనేటర్స్ అందరూ, హెల్పింగ్ హ్యాండ్స్ వారందరూ కలిసి ఈ హరితహారంలో కూడా పార్టిసిపేట్ చేయడము, అలాగే పిల్లలతో ఈ 1వ వార్డులో నిర్వహించడం సంతోషంగా ఉంది. వారిని అభినందిస్తూ, అలాగే హరితహారం అనేది ప్రతి ఒక్క డిపార్ట్మెంటు, ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా ఈ హరితహారం ముందుకు తీసుకెళ్లాలని, చెట్లు నాటి దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ప్రతి ఒక్కరూ హరితహారం ముందుకు తీసుకెళ్ళి జగిత్యాలు చెట్లు మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను. రండిరా రండి మొక్కలు నాటండి, మీ చక్కని చేతులతో ఈ చెట్లను పెంచండి. రండిరా రండి మొక్కలు నాటండి, మీ చక్కని చేతులతో ఈ చెట్లను పెంచండి. చెట్లే వనమైతే వానలు వస్తాయి, చెరువులు నిండితే పంటలనిస్తాయి. ఓరన్నో ఏ కరువు కాటకాలే అవి మనదరికి రావన్నా, ఏ కరువు కాటకాలే అవి మనదరికి రావన్నా. రండిరా రండి మొక్కలు నాటండి, మీ చక్కని చేతులతో ఈ చెట్లను పెంచండి. పచ్చాని చెట్లతో నాడు కలకలలాడేను ఊర్లు, మూడు వారిపోయెను ఈనాడు. ఓరన్న వర్షాలు కురువకనే నేడు. కేసీఆర్ నవ సంకల్పం తెలంగాణ హరితహారం, పచ్చాని పంటలకు ప్రాణం. ఓరన్న ప్రతి పల్లెకు జీవనాధారం. చెట్లను పెంచితే అవి కలకలలాడుతాయి, కాలుష్యభూతములు అవి తరిమి కొడతాయి. చెట్లను పెంచితే అవి కలకలలాడుతాయి, కాలుష్యభూతమును అవి తరిమి కొడతాయి. ఓరన్నో ఏ కరువు కటకాలే అవి మనదరికి రావన్నా, ఏ కరువు కాటకాలే అవి మనదరికి రావన్నా. రండిరా రండి మొక్కలు నాటండి, మీ చక్కని చేతులతో ఈ చెట్లను. హరితహారంలో భాగంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం హరితహారాన్ని మొక్కలు నాటాలని తెలియజేసింది. ఇవాళ గ్రీన్ డే సందర్భంగా శ్రీవాణి జూనియర్ కాలేజీ నుండి మొక్కలు నాటడం కోసం ఇవాళ ర్యాలీని నిర్వహించారు. అందరూ భవిష్యత్ తరాలకి గాలి పచ్చదనం ద్వారా వాతావరణం కాలుష్యం కాకపోవడం కోసం ఇవాళ అందరూ చెట్లు నాటడానికి యూజ్ చేస్తున్నారు. అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దీనివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. అది వాతావరణం పొల్యూషన్ కాకుండా ఉంటుంది. అలాగే మన చెట్లు పెంచడం వల్ల ఇంకా భవిష్యత్తు తరాలకు కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కావున చెట్లను పెంచాలి, పర్యావరణాన్ని రక్షించాలి. రక్షిత చెట్లను నాటడం వల్ల మనం ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. చెట్లని ప్రభుత్వమైన స్వయంగా చెట్లను అందిస్తుంది కాబట్టి మనంతో సహాయంగా చెట్లను నాటితే అయిపోతుంది. ప్రతి ఒక్కరు ఇంటింటికి ఒక మొక్కను నాటండి.
రైతుల కోసం రైతులు మన కోసం ఎంతో పంటలు పండిస్తున్నారు. కానీ మనం వారి కోసం ఈ మొక్కలు నాటి వర్షాన్ని కురిపించలేమా? ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి, మీ అంత పాత్రను వహించండి. దేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హరితహారంలో భాగంగా ఈరోజు జగిత్యాల శ్రీవాణి జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం గ్రీన్ డే ప్రకటించిన సందర్భంగా మన కళాశాల ఆధ్వర్యంలో అందరూ కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మన కళాశాల ఆవరణలో కూడా పిల్లలందరితో కూడా ప్రతి మంగళవారం హరితహార కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలుపుతున్నాం. ఈ ప్రకృతి గాలి ఎంతో శ్రేష్టమైనది, మన ఫ్యాన్ గాలి కంటే ప్రకృతి గాలి శ్రేష్టమైనది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హరితహారంలో పాల్గొని కార్యక్రమాలను